మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి విష్ణు రాస్తున్నారు. ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రించకూడదని అంటారు, ఎందుకు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భూగోళ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళకైనా ఇది తెలుసు, ఉత్తరం వైపు తలపెట్టుకుని నిద్రపోకూడదు అని. ఎందుకంటే మనిషి కూడా అయస్కాంతం. మన తల ఉత్తర దిక్కు అంటే నార్త్ పోల్, మన కాలి భాగం ఏదైతే, కాలి అని చెప్పడం కన్నా కూడా వెన్నుపూస చివరి భాగం ఏదైతే ఉందో అది సౌత్ పోల్గా చెప్పబడుతుంది. దక్షిణ ధ్రువంగా, అది ఉత్తర ధ్రువంగా. భూమికి కూడా దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం ఉన్నాయి. మనం దేన్నైతే ఉత్తర ధ్రువంగా చెప్పుకుంటూ ఉంటామో అక్కడ భూమికి ఉన్నటువంటి అయస్కాంతానికి దక్షిణం ఉంటుంది, ఇటుపక్క ఉత్తరం ఉంటుంది. మనం ఉత్తర దిక్కుగా గనక తలపెట్టుకుని పడుకున్నట్టయితే ఏం జరుగుతుంది? ఉత్తర దిక్కుకు సంబంధించినటువంటి ఉత్తర ధ్రువం ఏదైతే ఉందో అది మన తలకి సంబంధించిన ఉత్తర ధ్రువం రెండూ ఒకటి ఉంటే అయస్కాంతాలకు చెప్పింది ఏమిటి? సమానమైనటువంటి ధ్రువాలు వికర్షించుకుంటాయి, వ్యతిరేక ధ్రువాలు ఆకర్షించుకుంటాయి అని. దానివల్ల ఈ వికర్షణ వల్ల మన జీవ ప్రజ్ఞలో తేడా వస్తుంది. అందువల్ల అటువైపు తల పెట్టుకుని గనక పడుకున్నట్టయితే ఆయువు తగ్గుతుంది. జీవప్రజ్ఞ తగ్గిందంటే ఏమైంది? ఆయువు తగ్గుతుంది. అందుకే అటువైపు తల పెట్టుకుని పడుకోకూడదు అని మనకి పెద్దవాళ్ళు చెప్తారు.